ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ నుండి ఫిబ్రవరి 22వ తేదీ వరకు గల వారఫలాల్లో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృశ్చిక రాశి వారికి 5వ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీకు తెలియజేయకుండా అనుకోని ఖర్చులు రావడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి కొంతవరకు దెబ్బతీస్తుంది. కావున మీరు ఈ వారం మీ మానసిక ధైర్యాన్ని పెంచుకోండి. దీనికోసం మీరు మంచి పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి, లేదా యోగా మరియు వ్యాయామం వంటి వాటి యొక్క సహాయం తీసుకోండి. దీని ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంకా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే ఈ వారం మీకు తెలియకుండా మీ ఇంటికి ఒక అతిథి అకస్మాత్తుగా రావడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే అతిథుల్ని సంతోషపెట్టే ప్రక్రియలో మీరు వారితో కాకుండా వారి ఆతిథ్యానికి ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవచ్చు. కావున ఇలా అస్సలు చేయకండి. అయితే ఈ వారం ఏదైనా గృహోపకరణాలు చేయడం లేదా వాహనం పనిచేయకపోవడం వల్ల కూడా డబ్బు విపరీతంగా ఖర్చు అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ విషయాల నిర్వహణని మొదటి నుండి జాగ్రత్తగా చూసుకోండి. వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ వారం డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఈ వారం మీ ఆలోచనల్ని మార్పిడి చేసుకోవాలనుకోవచ్చు, కానీ మీ ఆలోచనలు మరియు సలహాలకి కార్యాలయంలో ఎక్కువ ప్రాధాన్యత లభించదు. ఈ సమయంలో మీరు చాలా ఒంటరిగా ఉంటారు. అలాగే మీ కెరీర్ వేగం కూడా కొద్దిగా తగ్గుతుంది. మునుపటి కాలంలో మీకు లభించని అవకాశాలు కూడా ఈ వారంలో మీకు లభించవచ్చు. ముఖ్యంగా మీరు కోల్పోయిన గౌరవాన్ని ఈ వారం తిరిగి పొందే అవకాశం ఉంది. ఇక వృశ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు 27 సార్లు ఓం భౌమాయ నమః అని జపించండి. మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 21వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.